అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ 11వ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీమతి ఆకుల నర్మదా నరసన్న పటేల్ గారు జనవరి 30, 2026 రోజున 11వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ పర్వానికి డివిజన్ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, 11వ డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభిమానులు, మహిళలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 11వ డివిజన్ రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. వీరి నామినేషన్ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు గారు, మాజీ ఎమ్మెల్యే అరపెల్లి మోహన్ గారు, కట్టరాంపూర్ మాజీ సర్పంచ్ పిట్టల లింగయ్య గారు తదితరులు హాజరు కావడం జరిగింది. సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ శ్రీమతి శ్రీ ఆకుల నర్మదా నరసన్న పటేల్ గారు గతంలో కార్పొరేటర్గా అనేక సేవలందించి అనేక అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది. వారికి ప్రజల నుండి లభిస్తున్న ఆదరణ చూస్తే ఈసారి కూడా వారి గెలుపు ఖాయమని అనిపిస్తోంది. ఈ సందర్భంగా వెల్చాల రాజేంద్రరావు గారు మాట్లాడుతూ పనిచేయగల సత్తా ఉన్న మంచి నాయకులను ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. ఓటర్లందరూ 11వ తారీఖు నాడు చేతి గుర్తు ఓటేసి మరి నర్మదాన్ని గెలిపించి నర్సయ్యని ఆశీర్వదిస్తే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఈ డివిజన్ అభివృద్ధికి మిగిలిన పనులు చేయడానికి మరి వారు ముందుంటారు. వారికి తోడుగా పెద్దలు రాజేంద్రరావు గారు ఉంటారు, మరి మనం వెళ్తే మేయర్ గారు ఉంటారు. మరి స్థానికంగా ఉద్యోగకు పోటీ చేసి మరి పార్లమెంట్ సభ్యునిగా ఓడిపోయి ఇప్పుడు మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, అలాగే అట్లే లక్ష్మణ్ కుమార్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, సోనియా గారికి, రాహుల్ గాంధీ గారికి దక్కుతుంది. ఈ రోజు ఇక్కడ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇక్కడ మన నాయకత్వంలో ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ వెలిసాల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కానీ కరీంనగర్ నియోజకవర్గ వెలిసాల రాజేంద్రరావు గారు ఇవాళ మనకి ఇక్కడ కరీంనగర్ ఖర్చుడు ఒక అండగా నిలుస్తాడు. కాబట్టి ఒక నాయకత్వాన్ని బలపరుస్తూ అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అన్న గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా కోమటిరెడ్డి రమేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా సత్తు మల్లేశం గారు, అదేవిధంగా కూడా అండగా ఉంటారు. వాళ్ళంతా కూడా మనకు అండగా ఉన్నంత చెప్పు ఏం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అండ ఉన్నంత చెప్పు మనకి ఏం కాదు. ప్రతిదీ కూడా మనకున్న ఆలోచన ప్రకారము, మనకున్న దేవుడు ఇచ్చిన ధైర్యం ప్రకారము మనకు ప్రతి ఒక్కరికి కూడా ఏ సంక్షేమ పథకాలు ఎవరికైతే ఎలిజిబుల్ అవుతారో 100% అవన్నీ తీసుకొచ్చే బాధ్యత కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. ఖచ్చితంగా మీరు చేయి గుర్తుకు ఓటేసి మరోసారి గెలిపించుకొని ఈ అభివృద్ధిని కంట్రోల్ చేయవలసిందిగా కోరుతున్నా. నామినేషన్ సందర్భంగా వచ్చిన వెలిచాల రాజేంద్రరావు మన ఆరపల్లి మోహన్ అన్నకి శుభాకాంక్షలు. అలాగే మన 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 కట్టరాంపూర్ పెద్ద మనిషి ఆగలి పిట్టల లింగన్నవాపు మరియు మనకు నా కోసం వచ్చిన మన డివైన్ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. మనం గత 5 సంవత్సరాలు మమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపించిన మా డివిజన్ ప్రజలు మరొకసారి మమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపిస్తే మరింత 11వ డివిజన్ని అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మంచి మెజార్టీతో 11, 12వ డివిజన్ని మమ్మల్ని ఆశీర్వదించగలరని ఈరోజు ఏంటంటే మేము 12వ డివిజన్ నుంచి వెళ్ళి రామలక్ష్మణలో మమ్మల్ని బలపరచడానికి మాకు ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించారు. Hey!